హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేరీ చేతి వంట. అందరు బాగున్నారా? ఈరోజు పనస పిక్కల కూర అండి. అయితే పనస తొన్నలు తినేసి పనస పిక్కల్ని మనం పడేస్తూ ఉంటాం కదండి. కానీ ఆ పిక్కలతోటేనండి చాలా రుచికరమైన వంట ఉందని మీకు తెలుసా అండి? కొంతమందికి చాలామంది చేసుకోరండి, పడేస్తూ ఉంటారు. చూడండి, దానికోసం మసాలా తయారు చేసుకుందాము. జీలకర్ర అండి, ఇది జీలకర్ర ఏంటంటే జీడిపప్పు, హోల్ గరం మసాలా అన్నీ కలిపి 2 పెద్ద ఉల్లిపాయలండి, మసాలా దినుసులు ముద్ద చేసుకొని రెడీగా ఉంచుకుందామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. బాగుంటుందండి ఈ కూర. రోటీలో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ చాలా చాలా బాగుంటుందండి. నేనైతే హోటల్ స్టైల్లో చేస్తున్నానండి. మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీ నచ్చినట్లయితే మీరు కామెంట్ కూడా చెయ్యండి. ఇదిగోండి, 2 పెద్ద టమాటాలు పేస్ట్ కొట్టుకొని వేసుకున్నానండి. అది కూడా వేసుకుందామా? గ్రేవీ కోసం అండి. అది చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీ ఎలా ఉంటుందండి? సిల్కీగా చాలా బాగుంటుందండి. చూడడానికి అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి. చూడండి, కొంచెం బాగా మగ్గిన తర్వాత, ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. తర్వాత మాకు తగినంత కారం వేసుకోవాలండి, తగినంత పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా వేయించుకుందామండి. అయితే తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గిన తర్వాత పనస పిక్కల కూరని వేసుకుందామండి. చూడండి, ఎంత బాగుంది కదండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదండి పనసతోనలు. దాంతో పనసతోనలు తినేసి పిక్కలు పడేస్తూ ఉంటాం కదా, ఆ పిక్కలన్నీ తీసుకొని ఆ పిక్కలతో ఇలా కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పిక్కల్లో కూడా చాలా పోషక విలువలు కూడా ఉంటుందండి. చూడండి, ఇలా సిల్కీగా చాలా బాగుంది కదండి. ఇప్పుడు ఉడకబెట్టిన పనస పిక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేయించుకుందామండి. చూడండి, చాలా బాగుంది కదండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదండి. చూడడానికే చాలా నోరు ఊరిపోతుందా మీకు? నాకైతే నోరు ఊరిపోతుందండి. వేడి అన్నంతో ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది, అంత బాగుందండి. అయితే చాలామంది రోటీలో, చపాతీలో, పుల్కా, ఏంటంటే ప్లెయిన్ రైస్ లాంటివి ఉంటాయి కదండి, వాటితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, సిల్కీగా చాలా బాగుంది. చాలా ఎమ్మీగా ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. చాలాసార్లు బతిమలాడుతున్నాను మీకు. ప్లీజ్ అండి, దయచేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వంటకాలు మీకోసం నేను చేయడానికి రెడీగా ఉన్నానండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇదిగోండి, వేడి అన్నంలో నేను వేసి ఆగలేపోయి తినేస్తున్నానండి. నేను ముందే మా పిల్లలకి, మా ఆయనకి పెట్టకుండా. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.